మోంతా తుఫాను ముప్పు మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం. సో మనం చూసుకుంటే బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తుఫాన్గా మారే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో వాయుగుండం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదిలింది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 830 కిలోమీటర్లు, కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయితే ఉంది. రాత్రి లోపు నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో తుఫాన్గా మారే అవకాశం అయితే ఉంది. దీనికి మోంతా తుఫానుగా నామకరణం అయితే చేశారు. తీవ్ర తుఫాను మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఎల్లుండి తీరాన్ని దాటే అవకాశం అయితే ఉంది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు అయితే తెలిపారనమాట. సో ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే మోంతా తుఫాను ముప్పు భారీగా ఉండబోతుంది ఏపీకి. సో తుఫాను గట్టిగా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండాలి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి. ప్రతి ఒక్కరికి కూడా తుఫాను హెచ్చరికలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ అయితే చేయడం అయితే జరిగిందనమాట.